కానీ చాలామంది కొంతమంది మాట్లాడుతున్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ మాట్లాడడం విన్నా. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక స్టూడెంట్ పైన ప్రయాణం దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. బట్ వాడికి 2వ ఎక్కం 3వ ఎక్కం కూడా 10th క్లాస్ పిల్లోడికి రావట్లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ప్రభుత్వం లేదు, డబ్బులు పెట్టేసి ఓట్ల కోసం చేస్తున్నట్లుగా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా అలాగే చేసింది అని మాట్లాడారు ఆయన. లేదు అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఆయన ఏం డిగ్రీ చదివిండో నాకు తెలియదు, కానీ డాక్టర్ కదా, నేను ఊళ్ళో చదువుకున్నా, గొర్రెల మేకలుగా చదువుకున్నా. నాతో ఒకసారి వచ్చి పోటీ పడి ఒక్క వ్యాసం రాయమని ఇంగ్లీష్లో తెలుగులో కూడా రాయమని చూద్దాం, తెలుగులో కూడా రాయమని అంటున్నా. సి ఈ ఈ మోసపూరిత సొంత పోడ్కాస్ట్లో లేదా సొంత యూట్యూబ్లో పెట్టుకొని కొట్టుడు, లేదా అప్పుడు రామోజీరావు పేపర్లో రాసుడు, ఈ ఇంటలెక్చువల్ ప్రమోషన్స్, దీనివల్ల దేశం ఏం గొప్ప పుస్తకం రాసినట్టు జయప్రకాష్ నారాయణ. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పిల్లలకు చదివే రాదు, పిల్లలకు మరి ఇప్పుడు చదివే రాకపోతే నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అమెరికాలో మావోళ్ళే అంతా ఉన్నారు, సత్యనారాయణలో మావోడే, లేదా ఇంకో రామకృష్ణ మావోడే, ఇంకోటి మావోడే అని ఎందుకు పోజులు ఎందుకు కొడుతున్నారు? మిగతా వాళ్ళు చదివితే కదా. సి వాళ్ళకి ఎవ్వరికి చదువు రాదు, అయితే 80 రూపాయలకి ఇవి ఈ స్టేట్ ఖర్చు పెట్టొద్దా? స్టేట్ ఖర్చు పెట్టకపోతే ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ఖర్చు పెట్టకుండా ఏమి ఇంప్రూవ్ చేయమంటున్నారు? తెలుగు మీడియంలో పెడితే ఇంప్రూవ్ అవుతుంది. ప్రాపర్గా అవ్వట్లేదు, వాళ్ళ మాతృభాషలో చదివితే అది ఎట్లా మాతృభాషలో నువ్వు మాతృభాషలనే చదివినావు కదా, ఐఏఎస్ సరే వచ్చింది కదా, ఏమి పెద్ద ఇంటలెక్చువలిజం ఎలుగబెట్టి దేశాన్ని మార్చాం? అరే ఇప్పుడు జిమ్మీ కార్టర్ జీవితంలో పోయి చూడు, ఆయన 22 ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పుస్తకాలు రాశాడు. ఆయన పెద్దగా యూనివర్సిటీలు చదవలేదు, కార్పెంటింగ్ చేశాడు, వాళ్ళ ఫాదర్ షూ చేశాడు, కాటన్ క్రాప్ పండించాడు, చచ్చిపోయే ముందర కూడా కార్పెంటర్గా పనిచేశాడు, ఇల్లు కట్టాడు ఆయన, రైట్, రకరకాల పనులు చేశాడు. దెన్ నేవీలో పోయి అక్కడే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయ్యాడు, నేవీలో పనిచేస్తూ టాలెంట్ పెరిగినప్పుడు మీరు ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడరు. మీకు ఉత్పత్తి రంగానికి చదువుకు ముడిపెట్టే లెసన్ సిస్టమ్ గురించి మాట్లాడరు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ ఎట్లా చెడ్డదవుతుంది? ఇవాళ దాన్ని ప్రింట్ చేయొద్దని మీరు కథలు చెప్తున్నారు. పిల్లలకు ఇంగ్లీషు రాకపోతే తెలుగులో చదువుకొని అర్థం చేసుకుంటారు, తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చదువుకొని తెలుగు చదువుకుంటారు, 2 భాషలు వస్తాయి నేర్చుకుంటారు కదా. వై ఆర్ యూ అపోజ్ టు దాట్? వాట్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువలిజం ఇస్ దిస్? ఇది ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే వ్యతిరేకించారు, తెలంగాణలో ఇట్లాంటి మేధావులు ఇంతకుముందు ఉండేవాళ్ళు, సుక్కారామయ్య, ఏబికే ప్రసాద్, కొంత ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా ఒకప్పుడు. మేము నిజాం పీరియడ్లో ముస్లిం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో వీళ్ళేం పెద్ద ఎలగబెట్టిన లేరు, లేదా కింది నుంచి పశువుల కాసో లేదా నాగలు దున్నో లేకపోతే అడవుల నరికి 100 ఏళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్న వీళ్ళేం గారు. వీళ్ళు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఈ తెలంగాణ ప్రజలకు కూడా సూత్రాలు చెప్పాలంటే మేము తిప్పికొట్టాం. సో ఈ కథలన్నీ మాకు చెప్పకండి, మేమేం నేర్చుకోవాలన్నా మాకు తెలుసు, మీ 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 చైతన్యం అంతా మీ ఇళ్ళల్లో పెట్టుకోండి, లేదా మీ పిల్లలకు నేర్పుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ఫైట్ చేయగలిగిన ఇంటలెక్చువల్ ఫోర్స్ ఎదగట్లా ఎస్సీ ఎస్టీ బీసీలో. కరెక్ట్. వాళ్ళు ఏమన్నంటే రాజకీయాలు, ఏమన్నంటే మాకు ఈ ఎమ్మెల్యే కావాలి, ఇది కావాలి, అది కావాలి, కానీ సీరియస్గా వీళ్ళని కౌంటర్ చేయగలిగే మీడియాలో రాయగలిగే ఇంటలెక్చువల్స్ ఎదగట్లా ఈ వర్గాల నుంచి. ఎందుకు ఎదగలేదు? వీళ్లకు ఆ కుల పెత్తనంతో ఒక భయం పట్టుకుంది. అది బ్రిటిష్ పరిపాలించిన ప్రాంతమైనా తెగించి నువ్వు ఇంగ్లీష్ స్థాయిలో ఇంగ్లీష్ భాషలో వీళ్ళని ఎదిరించకపోతే తెలుగు పద్యాలు ఊపి చదివినా ఏం కాదు వీళ్ళకు. వీళ్ళు మళ్ళా నేను నన్నయ్య తిక్కలాగా తిక్కలేపుతారు. సి ది హోల్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఫోర్స్ అమాంగ్ ఆంధ్ర ఎస్సీ ఎస్టీ ఓబీసీస్. వాళ్ళు వీళ్ళని ఛాలెంజ్ చేయగలిగి ఒక్కరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పట్లా.
నేను అది ఆశ్చర్యపోయాను అదే నాకైతే వింటే. సాక్షిపత్రికలో బలంగా వీళ్ళకి వ్యతిరేకంగా రాయాలంటే మళ్ళీ నన్ను అడిగారు. అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు ఎంతసేపు ఉద్యోగాలు కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఏదో నీ ఉద్యోగంలో కొంత చేస్తావు. నువ్వు ఒక ఇంటలెక్చువల్గా ఎదగకుండా, నువ్వు మొత్తం నేషనల్ సిచ్యువేషన్ మీద గ్రిప్ తెచ్చుకోకుండా ఇట్లాంటి శక్తులను ఎదిరించడం కష్టం. కనుక ఇది 2-way ప్రాసెస్. ఇది తెలంగాణ నష్టపోతుంది అనుకున్నా నేను విడిపోయినాక, కానీ ఇప్పుడు విడిపోయినాక చేసే పోరాటం వల్ల ఇక్కడ విద్యారంగం మారింది అనుకో. నేను ఇంకొంతమంది ఇక్కడ నా వాదనకు వ్యతిరేకంగా ఇక్కడ ఎవరు చెప్పట్లా, రైట్? ఇంగ్లీషే కావాలి అనేదానికి ఎవరు వ్యతిరేకంగా చెప్పాలనుకున్నా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఏంది అంటే రకరకాల వాళ్ళు వేదికల మీద అడుగుతారు, ఏం మాట్లాడుతున్నాను, నీ పిల్లలు ఎక్కడున్నారా అని అడుగుతారు. అక్కడ అడుగుతలేరు వాళ్ళు. అక్కడ మేధావి వర్గం ఏంది అంటే మన పిల్లలు ఇంగ్లీష్లో చదివించుకుంటున్నాం కదా, కింది వాళ్ళకి ఎందుకు? కులానికి బ్రాడ్గా లేరు, కులానికి దాటి కూడా కులంలో కూడా నాకు వస్తే చాలు. ఓకే, ఒక లేబర్ ఉంటాడు, ఒక దళిత కమ్యూనిటీ లేదా ఆదివాసీ కమ్యూనిటీ, అక్కడ ధనవంతులు బెటర్గా ఉన్నారు. ఆదివాసీ కమ్యూనిటీలో వాళ్ళ పిల్లల్ని అదే ప్రైవేట్ సెక్టార్లో అదే నారాయణ, శ్రీ చైతన్య లేదా అదే విజ్ఞానం వాటిలలో చదివించుకుంటున్నారు. ఇక మన కింది ప్రజలకు ఎందుకు? రిజర్వేషన్లో మనకు పోటీ వస్తారు కదా, వీళ్ళేమో ఓవరాల్గా పోటీ వస్తారని చూస్తే వాళ్ళు రిజర్వేషన్లో పోటీ రాకుండా. కానీ ఆ కులాలకు ఆ జాతికి ద్రోహం చేస్తున్నట్టు కదా వాళ్ళు. ఇది పెద్ద ద్రోహం అంటున్నాను. కుట్ర కదా ఇదంతా, ఇది కుట్రనే ఎదుర్కో. దీన్ని సరే ఏదో కారణం వల్ల జగన్ తన అవసరాల రీత్యాన, తన ఆలోచన రీత్యాన, పాదయాత్రలో ప్రజలు అడిగిన దాని రీత్యాన ఒక పాలసీ నిర్ణయంగా చేసుకొని ఒక బ్రేక్ త్రో